రక్షార్థం రక్షాబంధనం చ కరిష్యే. అయ్యా మీరు దీన్ని లౌకికంగా దొంగ యజ్ఞోపవీతం పిలుస్తూ ఉంటారు, కానీ దీని పేరు నవతంతు అంటారు. అంటే పిల్లవాడు యజ్ఞోపవీతం వేసుకునే ముందు ఆచమనం చేయాలి. ఆచమనం చేయాలంటే మళ్ళీ ఏ పోగు లేకుండా ఆచమనం చేయడానికి అర్హత అనేటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఆచమనం అధికార సిద్ధాంతం ఈ నవతంతు ఎప్పుడు వేస్తారు? 6వ నెలలో చేసేటువంటి కార్యక్రమం. 6వ నెలలోనే దొంగ యజ్ఞోపవీతం కూడా వేస్తారు. కాలక్రమేణా అన్ని ఉపనయనం ముందు చేయడం అనేటువంటి వచ్చింది. వైదికంలో ఆచరించే వాళ్ళు ఇప్పటికి కూడా 6వ నెలలోనే చేస్తారు. 6వ నెలలో వేసేటువంటిది. దానికి కొంచెం పూజ చేయండి, అక్షతలు వేయండి. ఓం నమోస్తు సర్పేభ్యో ఏకేన పృథివీమనో ఏ అంతరిక్షే దివిదేభ్యః సర్పేభ్యో నమః. ఓం నమో నమో మధుజాయ మనోరః గీతప్రసాన ఇత్యగ్రే భాగదేవ పితరాత్యాయుః నవతమృత రక్షాధిష్టానేమావాహయామి స్థాపయామి పూజయామి. భజంత్రికి వాయించండి ఆయన. ఇగో అదే నేను చెప్పినప్పుడు నీ రైట్ హ్యాండ్ దాంట్లో చెప్పాలి మీరు. నవో 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 భవతి జాయమానః అన్హాం అన్హాం కేతుః ఉషసా ఏతి అగ్రే భాగం దేవేభ్యః విదధాతి ఆయన్ ప్రచంద్రమాః తిరతి దీర్ఘం ఆయుః. అన్నప్రాసన సగుదేవం కుమారం ప్రాశయేత్ తైత్తిరీయేణ మాపుంసేన యత్యేకే. ఇది అన్నప్రాసననా? అన్నప్రాసన మీరు హెడ్డింగ్ లో రాసుకోండి. కింద అది వేసినప్పుడు దొంగ యజ్ఞోపవీతం రాయండి. దొంగ యజ్ఞం. ఆ యజ్ఞోపవీతం కూడా దొంగ యజ్ఞోపవీతం అంటారు. దాని పేరు నవతంతు. యాక్చువల్ దాని పేరు నవతం. నవతంతు. నవతంతు. 9 పోగులు ఉన్నటువంటి దారం. ఓకే.
అమాయకంగా మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు. కొంచెం క్రోధం ఉన్నటువంటి ఆహారం తీసుకుంటూ ఉంటారు. క్రోధంగా కారం ఎక్కువ తిన్న వాళ్ళ కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. రెండు కూడా ఎందుకు చెప్తూ ఉంటారు, ఏది తింటే దాని యొక్క ప్రభావం మన పైన ఉంటుంది అనే ఉద్దేశం చెప్తూ ఆ తిత్తిరి పట్టకట తెలివితేటలు బాగా ఉంటాయి. సో దాని యొక్క మాంసం పెట్టడం మూలంగా పిల్లవారికి తెలివితేటలు బాగా అమితంగా వస్తాయి అనే ఉద్దేశం చేత ఆ పిట్ట యొక్క మాంసాన్ని పెట్టి సూచించింది శాస్త్రం. కలియుగంలో మాంసం నిషిద్ధం కాబట్టి మనం ఆ పాయసాన్ని ముందు పెడతాం. మీరు ఇటు ముందుకు వచ్చేసేయండి. ఫోటో మాకు ఇట్లా తీయొచ్చు కదా. చెప్పినా నేను ఎప్పుడో నీకంటే ముందే మీ మేడం పాపకు ఒకసారి తీపయ్యాలి. అంకురారోపణాంగత్వేన ఆవయోః రక్ష